హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి సీయింగ్ స్టోరీస్. ఈ వీడియోలో నేను వన్ సైడ్ షోల్డర్ బ్లౌజ్ని ఇన్విజిబుల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ వేసుకోండి. కాటన్ లైనింగ్ మీద సాటిన్ మీద నెట్. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ 3 పార్ట్స్ని వేసాక బ్యాక్ సైడ్ పార్ట్స్ని ఫ్రంట్ పార్ట్ మీద రివర్స్లో వేయాలి. ఫస్ట్ నెట్ని రివర్స్లో వేయాలి, తర్వాత సాటిన్ని కాటన్ లైనింగ్ వచ్చి కింది సైడ్ వేయాలి. ఈ విధంగా వేసి 2 స్టిచ్చెస్ అయితే వేసుకోండి. కాటన్ లైనింగ్ని కింద వేయడం వల్ల మనకు ఇన్విజిబుల్గా స్టిచ్ వస్తుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుండి నెక్ చుట్టూ కూడా పైపింగ్ వేసుకోవాలండి. పైపింగ్ వేసుకోవడం వల్ల బ్లౌజ్ అయితే చాలా నీట్గా కనబడుతుంది. ఇదే విధంగా బ్యాక్ సైడ్ ఇంకొక పార్ట్ కూడా పైపింగ్ వేసుకోండి. స్టోరేజ్ ఎక్కువ ఉందని వీడియోస్ డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్లో అయితే వీడియో ఓన్లీ వాయిస్ మాత్రమే వస్తుంది, వీడియో అయితే కనబడట్లేదు. సో అందుకే నేను మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను. ఓన్లీ పైపింగ్ వీడియో మాత్రం మిస్ అయింది. చున్నీ కోసం 2 మీటర్స్ ప్లెయిన్ నెట్ని తీసుకున్నారు. ఈ 2 మీటర్స్ నెట్ని ఫ్రంట్ సైడ్ నడుం దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి 6 ఇంచెస్ వచ్చే వరకు. మనం చీర కొంగుకి ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటామో అదే ఒక ఫ్రిల్ కింద ఒకటి పెట్టి కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ చెస్ట్ పాయింట్ దగ్గర అయితే మనం డాట్స్ పెడతాం కదా, ఆ ప్లేస్ ఆ రెండింటి మధ్యలో ఈ ఫ్రిల్స్ అనేటివి వచ్చేలాగా చూసుకోండి. తర్వాత కింది వైపు పైపింగ్ చేయండి. ఈ 2 మీటర్స్ నెట్తో ఫస్ట్ అయితే నేను చున్నీని ప్రిపేర్ చేశాను. మిగిలిన ఫ్యాబ్రిక్తో ఫ్లవర్ మేకింగ్ చేశాను, ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ స్ట్రిప్స్ కూడా నెట్ క్లాత్తోనే ప్రిపేర్ చేశాను. పైపింగ్ వేసాక బ్యాక్ సైడ్ అయితే హెమ్మింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చున్నీని షోల్డర్ దగ్గర పెట్టి కుట్టుకోండి 3 ఇంచెస్ వచ్చేలాగా కుట్టు పెట్టుకోండి. నడుం దగ్గర 6 ఇంచెస్ వచ్చింది కదా, షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ మాత్రమే రావాలి. అండ్ బ్యాక్ సైడ్ నడుం దగ్గర కూడా చున్నీని కుట్టుకోండి. మనం సారీ కొంగు ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా, కాకపోతే ఈ చున్నీని అయితే బ్లౌజ్కే కుట్టాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకోండి. నడుం వెడల్పు 22 ఇంచెస్ అండి మార్క్ చేసుకొని నడుం దగ్గర నుండి ఆర్మ్ హోల్ వరకు అయితే స్టిచ్చెస్ వేసుకోండి. 3 స్టిచ్చెస్ అయితే వేసుకోండి, ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ ఫిట్గా ఉన్నా కూడా విప్పుకోవచ్చు. ఇలా వన్ సైడ్ కుట్టాక ఇంకొక సైడ్ కుట్టే ముందు అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇటు సైడ్ అయితే షోల్డర్ లేదు కాబట్టి ఈజీగా కుట్టగలము. ఇంకొక సైడ్ షోల్డర్ ఉంటుంది కదా, అటు సైడు చున్నీ పక్కనే 1/2 ఇంచు గ్యాప్ వదిలిపెట్టి అయితే మనం కుట్టాలి. చున్నీని మనం నడుం దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇటువైపు కూడా 3 స్టిచ్చెస్ అయితే వేయాలి. లూజ్ ఉన్నా విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ సైడ్కు ఓవర్లాగ్ లేకున్నా కూడా మలిచి కుట్టుకోవచ్చు. ఏ విధంగానో చూడండి. ఓవర్లాగ్ మిషన్ లేని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. సైడ్స్కున్న క్లాత్లని లోపల వైపుకు మలిచి ఒక పెద్ద కుట్టన్న చిన్న కుట్టన్న వేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్కి వేయడం వల్ల పోగులు లేకుండా నీట్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా వేసుకోండి. ఇప్పుడు చూడండి కంప్లీట్ అయ్యాక సైడ్ స్టిచెస్ ఫైనల్గా పైన వైపు బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ సైడ్కు స్ట్రిప్స్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూడండి. మనం డోరీస్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా 2 డోరీస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఆ డోరీస్ లోపల వచ్చేసి నేను ఎలాస్టిక్ని పెడుతున్నాను. సన్న ఎలాస్టిక్ ఉంటుంది కదా, రబ్బర్ బ్యాండ్లో పెట్టేది, ఆ ఎలాస్టిక్ని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 డోరీస్ని ప్రిపేర్ చేసుకొని ఆ డోరీస్ మధ్యలో ఎలాస్టిక్ని పెట్టుకోవాలి. ఈ 2 డోరీస్ని కూడా బ్లౌజ్కి స్టిచ్ చేసుకోండి. డోరీస్ కోసం అయితే నేను నెట్ క్లాత్ని యూజ్ చేస్తాను. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకుంటే సాటిన్తో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న డోరీస్ని బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ చున్నీని అయితే ఒకసారి కుట్టుకోండి. ఎడ్జెస్కి పోగులు లేకుండా ఉండడానికి ఓవర్లా చేయకుండా ఈ విధంగా కుట్టుకున్నా పర్లేదు. ఇలా చున్నీని అయితే ఎడ్జ్కి కుట్టాక మధ్యలో ఫ్రిల్స్ పెట్టాం కదా మనం బ్యాక్ సైడ్ నడుం దగ్గర, ఎంత లెంత్లో పెట్టామో అదే విధంగా ఒకసారి చూసుకొని మధ్యలో కూడా ఇంకొక కుట్టు వేసుకోండి. ఎందుకంటే చున్నీ అన్నినట్టుగా ఉండడానికి, పిల్లలకు కంఫర్ట్గా ఉంటుంది లేవకుండా ఉండడానికి. ఈ స్టిచ్ని అయితే పైన లేయర్ వదిలిపెట్టి వేయాలండి, పైన కనబడకుండా నీట్గా ఉంటుంది. మధ్యలో ఒక స్టిచ్ వేస్తాం కదా, ఇదే విధంగా ఎడ్జ్ కింది సైడ్ కూడా పైన లేయర్ని వదిలిపెట్టి కింద కుట్టుకోండి. ఇలా కుట్టడం వల్ల ఫ్రిల్స్ అన్నినట్టుగా ఉంటాయి, చున్నీ నీట్గా కనబడుతుంది. ఇప్పుడు ఫ్లవర్ కోసం నేను మిగిలిన నెట్ క్లాత్ని తీసుకున్నాను. పొడవు 30 ఇంచెస్ 2 లేయర్స్ అండి, ఇది వెడల్పు 6 ఇంచెస్, అంటే పొడవు 60 ఇంచెస్ అన్నమాట. 1 లేయర్ అయితే 60 ఇంచెస్, 2 లేయర్స్ అయితే 30 ఇంచెస్. ఈ 30 ఇంచెస్ ఉన్న క్లాత్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి, అంటే మొత్తం 4 లేయర్స్ తీసుకోవాలి. ఈ విధంగా 4 లేయర్స్ క్లాత్ని తీసుకొని మధ్యలో
నీడిల్తో అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి. ఈ ఫ్లవర్ని అయితే మనం మిషన్ మీద కుట్టాల్సిన అవసరం లేదు, చేత్తోనే తయారు చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న విధంగా మధ్యలో స్టిచ్ వేయాలి. నార్మల్గా మనం బ్లౌజెస్కి హెమ్మింగ్ చేస్తాం కదా, అదే విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇటు ఎడ్జ్ నుండి లాస్ట్ ఎడ్జ్ వరకు ఇదే విధంగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫ్లవర్ షేప్లో రెడీ అవుతుంది. నెట్ క్లాత్తో ఫ్లవర్ చేయడం అయితే చాలా ఈజీ అండి, ఎందుకంటే ఈ ఎడ్జెస్కి పువ్వులు లేవకుండా ఉంటుంది కదా. ఈ విధంగా అయితే మొత్తం కుట్టుకున్న తర్వాత రెడీ అయింది కదా. బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం ఈ ఫ్లవర్ని మొత్తం కూడా హ్యాండ్లో మలిచి బ్యాక్ సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టండి. ఇప్పుడు రెడీ అయిన ఫ్లవర్ని అయితే మనం బ్లౌజ్కి 2 స్ట్రిప్స్ కుట్టాం కదా, ఆ స్ట్రిప్స్కి ఈ ఫ్లవర్ని కుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ 2 స్ట్రిప్స్ కూడా ఊడిపోకుండా గట్టిగా కుట్టు వేసుకోవాలండి. నెట్ క్లాత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఫ్లవర్ అనేది అంత పఫీగా కనబడుతుంది. ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా బ్లౌజ్ లుక్ ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.